మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రికి నిర్లక్ష్యపు రోగం పట్టుకుంది. అధికార యంత్రాంగం నిద్రావస్థలో తూగుతోంది. ఆసుపత్రికి వెళ్తే విసన్నకర్ర తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గర్భిణీలు ఆసుపత్రికి రావాలంటేనే భయపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రత రాజ్యమేలుతుంది. బాత్రూమ్స్ కంపు కొడుతున్నాయి. రోగులు వాటిలోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దుర్వాసన రావడంతో బాత్రూంలకి దగ్గరగా ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. వారితో వచ్చిన కుటుంబ సభ్యులు ముక్కు మూసుకుంటున్నారు. మెట్లెక్కే మూలల్లో పాన్ గుట్కా నమిలి ఉమ్మేయడంతో దుర్గంధంగా మారుతుంది. పారిశుద్ధ పనులు పైపైన చేస్తుండటంతో ఆసుపత్రిలో ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనమిస్తోంది. ప్రసూతి వార్డులో శిశువులు బాలింతలు భరించలేని ఉక్కపోతతో అల్లాడుతున్నారు. కాసేపు కూర్చొని ఉపశమనం పొందాలనుకుంటే ఫ్యాన్ తిరగదు. దీంతో విసనకర్రలే రోగులకు దిక్కయ్యాయి. కొందరు మెడికల్ ఫైల్నే విసనకర్రలా చేసి క్షణం ఒక యుగంలా గడుపుతున్నారు. అధికారులు ఉన్నా లేకున్నా వారి గదుల్లో ఎప్పుడూ ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. ప్రసూతి వార్డులో ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడంతో చాలా మంది ఇంటి నుంచే టేబుల్ ఫ్యాన్స్ తెచ్చుకున్నారు. వార్డుల్లో చివరన ఉండే బెడ్ల వద్ద ఫ్యాన్స్ లేవు. ఉన్నవి కూడా సరిగా పనిచేయకపోవడంతో ఉక్కపోత భరించలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గదుల్లో పట్టపగలే చీకట్లు అలుముకుంటున్నాయని, గాలి వెలుతురు కోసం కిటికీలు తెరిస్తే బయట నుంచి వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓ స్వచ్ఛంద సంస్థ విరాళంగా అందించిన ఫ్యాన్లు ఏమయ్యాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. పేషెంట్ కానీ పేషెంట్ వెంబడి వచ్చిన వాళ్ళకి కానీ వరండ్లా ఎక్కడ కూడా ఒక ఫ్యాన్స్ లేవు. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ కూడా లేదు, వాటర్ సౌకర్యం లేదు. ఎంతో మంది గర్భిణీలు, పలు టీకాలు వేయించేందుకు బాలింతలు, చంటి పిల్లలతో ఆసుపత్రికి వస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో అపరిశుభ్రతకి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అధికారులు తమకేం పట్టనట్టు వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యపై అధికారులు చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని రోగులు వేడుకుంటున్నారు.